అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం రక్తం గడ్డలు, బ్లడ్ క్లాట్స్. మరి వీటి వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి, వాటికి వెస్టేజ్లో ఏ సప్లిమెంట్స్ వాడుకుంటే క్యూర్ అవుతుంది, దాని గురించి ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి అసలు బ్లడ్ క్లాట్స్ అంటే ఏంటి చూడండి. బ్లడ్ క్లాట్స్ అంటే రక్తం సాధారణంగా ద్రవ రూపంలో ఉండాలి. మన వాటర్ ఎలా అయితే ఉంటుందో పలచగా, రక్తం కూడా అదే పలచదనం ఉండాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో అది గడ్డగా మారుతుంది. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. గడ్డగా మారినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది కదండి. మరి ఎప్పుడైతే చిక్కబడుతుందో రక్తనాళాలలోంచి మన శరీరం అంతటికీ బ్లడ్ సరఫరా అవ్వాలి కదా రక్తనాళాలు. మరి అలాంటిది ఇది చిక్కబడటం వల్ల బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. మరి దీనివల్ల చూడండి, నిద్ర లేచిన తర్వాత ఒక్కసారిగా మనకి చేతులన్నీ నొప్పిగా అనిపించడం, లేదా కాళ్ళు ఉబ్బినట్టు అనిపించడం జరుగుతూ ఉంటుంది. అది మనం ఎక్కువ నీరు తాగామో, వాటర్ ఎక్కువ ఉంది మన బాడీలో, అందుకే ఇలా అవుతుందేమో, లేకపోతే డైట్లో మార్పులేమో అని అనుకుంటాం. కానీ రక్తం గడ్డలు కట్టడం కూడా దీనికి ఒక కారణం అన్నమాట. మరి ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఇది హార్ట్ బ్లాకేజెస్, స్ట్రోక్ లేదా లంగ్స్ ఫెయిల్యూర్కి కారణమవుతుంది. అలాగే పక్షవాతం రావడానికి కూడా ఒక పెద్ద కారణం. మరి ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం ముందు జాగ్రత్తగా వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవి రెండు రకాలుగా ఏర్పడతాయి. కాళ్ళల్లో ఏర్పడతాయి, అలాగే ఊపిరితిత్తుల్లో ఏర్పడతాయి ఈ రక్తం గడ్డలు అనేది. అలాగే బ్రెయిన్లో కూడా ఏర్పడతాయి. మరి వీటి వల్ల ఏమి అవుతుందంటే గుండెపోటు రావటం, బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావటం, అలాగే పక్షవాతం రావటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి వీటన్నిటికీ కారణం బ్లడ్ క్లాట్స్ కట్టడం. ఈ బ్లడ్ క్లాట్స్ వల్ల ఇంకా ఏమి ఇబ్బందులు ఉన్నాయో చూద్దామా. కొన్నిసార్లు అయితే అస్సలు మనం ఊహించని పరిస్థితులు కూడా బ్లడ్ క్లాట్స్ వల్ల వస్తాయండి. అవి ఏంటి అంటే ఫిట్స్. బ్రెయిన్లో గడ్డలు కట్టడం వల్ల మన ఆక్సిజన్ సరఫరా అనేది ఆగిపోయి ఫిట్స్ అనేవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పక్షవాతం, స్ట్రోక్ అంటాం కదా, ఈ బ్రెయిన్ వెయిన్స్లు మూసుకుపోవటం వల్ల, అంటే నరాలు ఏదైతే ఉన్నాయో బ్రెయిన్లో ఉన్న నరాలు అవి బ్లాక్ అయిపోవటం వల్ల ఒక సగం శరీరం పనిచేసి సగం శరీరం పని చేయకోకుండా అలా ఉంటుంది. అంటే ఒక్కొక్క అవయవం పనిచేసి ఒక్కొక్క అవయవం పని చేయకుండా ఉంటుంది కదండి, అలాగా. ఇంకా వచ్చేసి గుండెపోటు, హార్ట్ అటాక్, అంటే హార్ట్లో రక్తం చేరకపోవటం వల్ల, బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సమస్యలు ఒక్కసారిగా వచ్చేస్తాయి. ముందు జాగ్రత్త వహించకపోవటమే మనకి ప్రాణాల మీదకి వస్తుందన్నమాట. ఇవి మనకి చెప్పి రావు, ఏ ప్రాబ్లం కూడా మనకి చెప్పి రాదు. కొన్ని రోజుల నుంచి అది లోపల ఎక్కువయ్యి ఒకేసారి బయటకు వస్తుంది. అప్పుడు తట్టుకోవడం కష్టం కదండి, ప్రాణం మీదకి వచ్చినట్టే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇలాంటివి పెద్ద సమస్యలు, చిన్న సమస్యలు అయితే కాదు. మరి బ్లడ్ క్లాట్స్ ఉన్నప్పుడు కనిపించే కొన్ని సంకేతాలు చూడండి. కాళ్ళల్లో ఒకవైపు మాత్రమే పెయిన్ అనిపిస్తూ ఉంటుంది, ఒకవైపు మాత్రమే నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే కాళ్ళు గోల్డ్ అనేవి ఉబ్బుగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఛాతిలో నొప్పి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అలాగే ఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆకస్మిక మూర్ఛ అనేది, అంటే తల తిరగటం, ఫిట్స్ అనేవి కంపల్సరీ వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఇలా ఈ లక్షణాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి ఏమన్నా అవి వచ్చినట్లయితే మనం డాక్టర్ని కన్సల్ట్ అవి టెస్టులు చేయించుకున్నట్లయితే మనకి ఏ ప్రాబ్లం అయింది తెలుస్తుంది. మరి ఎందుకు వస్తాయి ఈ రక్తం గడ్డలు అనే దానికి కూడా కారణాలు చూద్దామండి. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్, ఇలా ఎక్కువ మనం వర్క్ అంతా కూడా ఈరోజు కంప్యూటర్ మీద ఉంది కదండి. ప్రతి ఒక్కరికి ఏ జాబ్ చూసినా కంప్యూటర్ మీదే వర్క్. ఎక్కువసేపు సిట్టింగ్ అనేది చేయటం వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక ఎక్కడ బ్లడ్ అక్కడ ఆగిపోవటం వల్ల క్లాట్స్ కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మన పొగ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి, అంటే సిగరెట్ స్మోకింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ బరువు, ఒబెసిటీ, ఈ ఎక్కువ బరువు ఉండటం వల్ల కూడా క్లాట్స్ కట్టే అవకాశం ఉంది. అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ బ్లడ్ క్లాట్స్ కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే హార్మోన్స్ మందులు వాడటం,
లేదా గర్భనిరోధక మాత్రలు అనేవి ఎక్కువగా యూజ్ చేయటం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ప్రత్యేకంగా లేడీస్కి ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈ బ్లడ్ క్లాట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే మెడిసిన్స్ ఎక్కువ వాడేవాళ్ళు ఈ ప్రాబ్లం బారిన పడుతూ ఉంటారనమాట. గర్భనిరోధక అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటం కోసం వాడేవాళ్ళు ఈ ప్రాబ్లం బారిన పడుతూ ఉంటారు. మరి ఇలాంటివి మనం గమనించుకుంటూ ఉండాలి. మరి అసలు వీటికి నివారణకి మార్గాలు ఫిజికల్గా మనం కేర్ అనేది తీసుకోవాలండి. మరి మన జీవితం బ్లడ్ క్లాట్స్ ఇలాంటివి రాకుండా మన లైఫ్లో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే తప్పనిసరి రోజుకి కనీసం ఒక 30 మినిట్స్ అయినా సరే వ్యాయామం అనేది చాలా అవసరం. అలాగే నీరు ఎక్కువగా తాగటం, ప్రతి మనిషి వెయిట్ని బట్టి వాటర్ తీసుకోవాలండి. ఈ వాటర్ తాగటం అనేది కంపల్సరీ అవసరం. అలాగే పొగ తాగే అలవాట్లు ఉన్నవాళ్ళు, సిగరెట్ స్మోకింగ్ అలాంటివి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మానేయాలి. అది బ్యాడ్ హ్యాబిట్, అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక బ్యాడ్ హ్యాబిట్ వల్ల హెల్త్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు కదండి. ఆరోగ్యం మళ్ళీ వస్తుందా? ఆరోగ్యం పోతే తిరిగి రాదు. అలాగే హెల్దీ ఫుడ్ అలవాటు చేసుకోవాలండి. ఖచ్చితంగా మనం న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలా మనం తినే ప్లేటు 7 రకాల హరివిల్లులాగా ఉండాలంటండి, కలర్స్. అప్పుడే మనం హెల్తీగా ఉంటామని చెప్తారు. మరి అలాగా మంచి ఫుడ్ మనం తీసుకోవాలి. ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడే సప్లిమెంట్స్ అనేది వాడుకోవాలి. ఇప్పుడు ఫుడ్ సప్లిమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా. మరి చూడండి, ఆ ఫుడ్ సప్లిమెంట్స్ మన వెస్టేజ్లో ఉన్నాయి. ఈ వెస్టేజ్ సప్లిమెంట్స్లో దీనికి బ్లడ్ క్లాట్స్ కట్టకుండా ఉండటానికి, అవి కరగటానికి వెస్టేజ్ ఎలార్జినైన్, ఇది న్యాచురల్ అమినో యాసిడ్స్ ఉంటాయి. దీనిలో బ్లడ్ వెసల్స్ని రిలాక్స్ చేసి బ్లడ్ ఫ్లో బాగా అయ్యేలాగా చేస్తుంది. గుండెకు ఆక్సిజన్ని సప్లై చేసి హార్ట్ హెల్త్ని మెరుగుపరుస్తుంది. అలాగే బ్లడ్ క్లాట్స్ కట్టకుండా సహాయపడుతుంది. మూసుకుపోయిన రక్తనాళాన్ని వెడల్పు చేయటంలో చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే రక్తం ఎక్కడైతే చిక్కబడుతుందో ఆ రక్తాన్ని పలచబడేలా చేసి శరీరం అంతటికి ఫ్లో అయ్యేలాగా మంచిగా హెల్ప్ చేస్తుంది. మరి ఇన్ని లక్షణాలున్న ఈ ఎలార్జినైన్ని రోజుకు ఒక్క శాషెట్ అయితే సరిపోతుందండి. పరగడుపున గాజు గ్లాసులో ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళు, ఒక 200 ml గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ఇంకొక గాజు గ్లాసులోకి తిరగొట్టుకొని ఒక కలర్ అనేది షేడ్ అవ్వకుండానే, చేంజ్ అవ్వకుండానే మనం తాగాల్సి ఉంటుంది. ప్రతిరోజు పరగడుపున రోజుకొకటి తీసుకోవటం వల్ల మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ అందుతాయి అన్నమాట ఈ ఎలార్జినైన్. మరి ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్ బ్లడ్ క్లాట్స్ కట్టకుండా ఉండడానికి వెస్టేజ్ క్రిల్ ఆయిల్. ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, దీనిలో ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. అలాగే ఆస్ట్రాజాంక్తిన్ అనేది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తంలోని బ్లడ్ క్లాట్స్ని కరిగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తుంది. అలాగే రక్తాన్ని పలుచగా ఉంచి గడ్డలు ఏర్పడకుండా చేస్తుంది. అంతేకాదు మెదడు జాయింట్స్ కూడా ఒక మంచి ఔషధంలాగా పనిచేసే ఒక మంచి ప్రోడక్ట్ అనమాట. దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మరి ఇది రోజుకి 2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి భోజనంతో పాటు తీసుకోవాలి. అలాగే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందే మనం గుర్తించి నివారించుకోవాలి. మరి వెస్టేజ్ సప్లిమెంట్స్ని నిత్యం వాడుకుంటే మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, హార్ట్ హెల్త్ బాగుంటుంది. అలాగే ప్రతి అవయవానికి సంబంధించిన సప్లిమెంట్స్ ఉన్నాయి. ప్రాబ్లం వచ్చిన తర్వాతే కాదు, రాకముందు ప్రివెన్షన్ కింద వాడుకునే ఒక మంచి ఔషధాలు, అంటే మంచి ఫుడ్ సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. పోషకాలు, ఔషధాలు కాదు, పోషకాలు మన దగ్గర ఉన్నాయి. మరి ఈ పోషకాలను మనం ఎప్పుడైతే శరీరానికి అందించామో మనం హ్యాపీగా ఉంటాం, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ మరి బ్లడ్ క్లాట్స్ కట్టకుండా ఈ 2 సప్లిమెంట్స్ ఎవరైతే వాడతారో చాలా చాలా హ్యాపీగా ఉంటారు. అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ను రాకుండా ముందస్తు జాగ్రత్తగా మనం వాడుకోవచ్చు. ముందు జాగ్రత్తగా కూడా వాడుకునే మంచి ప్రోడక్ట్స్ అన్నమాట. మరి ఆరోగ్యంగా ఉంటూ ఆదాయం కూడా సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం
మనం వాడుకుంటే వెస్టేజ్ సప్లిమెంట్స్ వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అదే వాటిని ఇతరులకు పరిచయం చేయడం వల్ల ఆదాయం కూడా వస్తుందండి. మరి వెస్టేజ్ బిజినెస్ పెట్టుబడి లేకుండా ఆదాయం వచ్చే ఒక పెద్ద అవకాశం. ఆరోగ్యంతో పాటు సంపాదన కూడా కావాలనుకుంటున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా చక్కగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.